హాయ్ గైస్, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది ఆల్రెడీ. కంటెస్టెంట్స్ కూడా హౌస్లోకి రావడం జరిగింది. 14 మంది కంటెస్టెంట్స్తో హౌస్లో కలకలలాడుతుంది. ఆల్రెడీ వాడి వేడిగా ఒకరిపైన ఒకరు చాడీలు చెప్పుకోవడము, ఫైర్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. నామినేషన్స్ ప్రాసెస్ కూడా ఈ రోజుతో మొదలైంది. ఈ రోజు నామినేషన్ వారు వేడిగానే జరగబోతుంది. వారు వన్ సైడ్ అంటారు కదా, అలానే జరగబోతుంది. ఫస్ట్ వీక్ నుంచే మనం నామినేషన్లో చూడబోతున్నాం ఇలాంటి వార్ అనేది. ఏ సీజన్లోనైనా సెకండ్ వీక్లోనే స్టార్ట్ అవుతుంది, కానీ ఈ సీజన్లో ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్లో ఎవరైతే ఉన్నారో 14 మంది ఎవరెవరు ఎంతవరకు పారితోషికం తీసుకుంటున్నారు, ఎవరెవరికి ఎంత వస్తుంది మనీ, వాళ్ళు నామినేషన్ ఎలిమినేషన్ అయ్యి ఇంటికి పోయే వరకు ఎవరెవరికి ఎంతవరకు రావచ్చు, ఒక వారానికి ఎంత, రోజుకి ఎంత, 15 వీక్స్ ఉంటే ఎంత, అంటే 15 వారాలు ఉంటే ఎంత అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి వివరంగా. ఫస్ట్ వచ్చేసి సోనియా వచ్చేసి ఆర్జీవి మూవీ తీసినటువంటి సినిమా హీరోయిన్. ఆమె దిశ మూవీలో ఈ అమ్మాయి హీరోయిన్ గా తీసింది. 3-4 సినిమాలు తీసింది హీరోయిన్ గా. ఈ అమ్మాయి పర్ డే వచ్చేసి 30,000 తీసుకుంటుంది. పర్ డే ఒక రోజుకి వచ్చేసి 30,000 తీసుకుంటుంది. అదే ఒక వారం ఉందనుకోండి 2 లక్షలు తీసుకుంటుంది. ఒక వారంలో 2 లక్షల దాకా వస్తాయి. ఒక వారం ఉన్నదనుకో 2 లక్షల దాకా వస్తుంది. అదే 15 వారాలు ఉన్నదనుకోండి 31,50,000 వరకు ఈ అమ్మాయి పారదర్శకం తీసుకుంటుంది. 31,50,000 ఈ అమ్మాయి 15 వారాలు ఉంటే 31,50,000 వరకు పారితోషికం తీసుకుంటుంది. అదే నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ తెలుసు కదా, ఈ పున్నమి నాగు ఏదో సీరియల్ ఉంటుంది, G5లో దీంట్లో సీరియల్ వచ్చింది. ఇతను వచ్చేసి కేరళ అబ్బాయే, కన్నడ మంగళూరుకు చెందినటువంటి అబ్బాయి. ఈ అబ్బాయికి ఇతను వచ్చేసి హీరో వచ్చేసి అంటే సీరియల్ నటుడు అన్నట్టు. ఇతను వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి ఇతను కూడా 30,000 తీసుకుంటుండు. ఒక వారానికి 2 లక్షలు, 15 వారాలు ఉన్నాడు అనుకోండి 31,50,000 వరకు ఇతడు కూడా పారితోషికం తీసుకుంటాడు. అదే విధంగా వచ్చేసి యష్మిని గౌడ వచ్చేసి కృష్ణ ముకుందారార సీరియల్ ఉంది కదా, ఆ సీరియల్లో ముకుంద పాత్రను పోషించినటువంటి అమ్మాయి ఈమె కూడా సీరియల్ ఆర్టిస్ట్. ఈ అమ్మాయి వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి 35,000, రోజుకు 35,000 చొప్పున వీక్లీ ఉంటే 2,45,000 తీసుకుంటుంది. ఒక వారం రోజులు ఉన్నది అనుకోండి 2,45,000 తీసుకుంటుంది. అదే 15 వారాలు ఉన్నది అనుకోండి 36,75,000 దాకా తీసుకుంటుంది, చిల్లర తీసుకుంటుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి తను వచ్చేసి రోజుకి 35,000. సేమ్ ఈ అమ్మాయి సేమ్ రోజుకి 35,000 తీసుకుంటుంది. అదే వారానికి ఉన్నది అనుకోండి 2,45,000. అదే 15 వారాలకు ఉందనుకోండి 36,75,000 దాకా ఈ అమ్మాయి కూడా తీసుకుంటుంది అన్నట్టు పారితోషికాన్ని. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం వచ్చేసి ఇతను కూడా హీరో, తెలుసుగా లాయర్ మూవీలో హీరో. ఇతను కూడా వచ్చేసి రోజుకి 35,000. ఇతను కూడా రోజుకి 35,000, వారానికి 2,45,000. అదే 15 వారాలు ఉన్నాడు అనుకోండి 36,75,000 ఇతను కూడా అందుకుంటాడు, పారితోషికాన్ని అందుకోవడం జరుగుతుంది అన్నట్టు. అతనికి వచ్చేటువంటి రెమ్యునరేషన్ అంత వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి తానేం చేస్తుంది, తనకెంత వస్తుందంటే రోజుకి తనకు కూడా 35,000 వస్తుంది. రోజుకు 35,000. ఈ అమ్మాయి యాంకర్గా చేసింది, తర్వాత సీరియల్ ఆర్టిస్ట్, కొన్ని షోస్ చేసింది. ఆ విధంగా ఈ అమ్మాయి కూడా పాపులర్గా ఉన్నది. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో కూడా ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకు ఇన్స్టాగ్రామ్ పేజీలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళకి ఎంత ఫేమ్ ఉంది బయట, ఆ ఫేమ్ని బట్టే వీళ్ళకు రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అదే విధంగా రోజుకు వచ్చేసి ఈ అమ్మాయికి 35,000, ఒక వారానికి వచ్చేసి 2,45,000. అదే 15 వారాలు ఉంటే 36,75,000 దాకా ఈ అమ్మాయి కూడా అందుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అందరికంటే కొంచెం హైయెస్ట్ పొజిషన్లో ఈ సీజన్లో హైయెస్ట్ అనేది ఎంతవరకు అని అంటే 40,000 వరకే హైయెస్ట్. రోజుకి 40,000 తీసుకున్నటువంటి ఒక పర్సన్, అది నిఖిల్ గోరెంటాక్ సీరియల్ హీరో నటుడు. ఇతను వచ్చేసి రోజుకు 40,000, వారానికి వచ్చేసి 2,80,000. అదే 15 వారాలు ఉన్నాడు అనుకోండి 42 లక్షల దాకా తీసుకుంటుండు ఇతనికి ఒక్కడికే ఎక్కువ అమౌంట్, కొంచెం ఒక వాళ్ళతో పోలిస్తే ఒక 5,000 ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఇతను. నెక్స్ట్ వచ్చేసి నాగమణికంఠ వచ్చేసి ఇతను కూడా కస్తూరి సీరియల్లో ఏదో సీరియల్ ఉంది కదా, ఆ సీరియల్లో నటుడిగా అంటే ఆ సీరియల్లో యాక్ట్ చేసిండు. తర్వాత ఇతను కూడా సామాన్యుడిగానే అడుగు పెట్టడం జరిగింది అన్నట్టు. రోజుకి వచ్చేసి ఇతనికి రోజుకి 20,000,
ఇతనికి వచ్చేసి రోజుకి 20,000, వారం నుండి అనుకోండి 14,000, వారానికి 14,000. అదే వచ్చేసి వారానికి వచ్చేసి 1,40,000, ఒక వారానికి వచ్చేసి 1,40,000. అదే 15 వారాలు ఉన్నాడు అనుకోండి 21,00,000 వచ్చేస్తుంది ఇతనికి. 15 వారాలు ఉంటే 21,00,000. అదే ఒకవేళ విన్నర్ అయింది అనుకోండి అదొక 50,00,000, 60,00,000 ప్రైజ్ మనీ ఎంతో తెలియదు. వీళ్ళు ప్రైజ్ మనీ అనేది వీళ్ళు ఆట తీరుని బట్టి గెలుచుకున్న ప్రైజ్ మనీని ఇప్పుడు 0 చూపించాడు కదా బిగ్ బాస్. ఆ 0ను వీళ్ళు ఎంత వరకు ప్రైజ్ మనీగా గెలుచుకుంటే అంటే ఆటలాడి ఎంత వరకు చేస్తారో అదే వీళ్ళకి ప్రైజ్ మనీగా వస్తుంది కావచ్చు. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అలాంటిది. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత వచ్చేసి ఈ అమ్మాయి కూడా తను కూడా యూట్యూబరు మోటివేషన్ స్పీకర్ కూడా పనిచేస్తుంది. ఈ అమ్మాయి మూవీస్లలో కూడా చేసింది. తర్వాత మూవీస్లో అంటే మన ఏది బేబీ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అంటే హీరోయిన్కు ఫ్రెండ్గా ఇచ్చినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి కిరాక్ సీత అనగా చాలా మంది తెలిసే ఉంటుంది. ఈమె వచ్చేసి పర్ డే వచ్చేసి 20,000, ఒక రోజుకి 20,000. అదే ఒక వారానికి ఉందనుకోండి 1,40,000 దాకా తీసుకుంటుంది. 15 వారాలు ఉంటే 21,00,000 తీసుకుంటుంది. నెక్స్ట్ నబిల్ అఫ్రీద్ అనే అతను కూడా యూట్యూబర్. వరంగల్ డైరీ అని చెప్పేసి ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇతను కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. 9 lakhs దాకా ఉన్నట్టు ఫాలోవర్స్. ఇతను కూడా పెద్ద యూట్యూబరు. అతని రెమ్యునేషన్ బట్టి అంటే అతనికి బయట ఉన్న పాపులర్ని బట్టే ఇతనికి ఇక్కడ ఎంతవరకు పారితోషికం ఇవ్వాలో అంతవరకు ఇవ్వగలుగుతారు వీళ్ళు. ఆ విధంగానే రోజుకి వచ్చేసి 25,000 ఇతనికి, వారానికి వచ్చేసి 1,75,000. 15 వారాలు ఉన్నాడు అనుకోండి 25 లక్షల దాకా ఇతను కూడా అందుకోవడం జరుగుతుంది. అదే వచ్చేసి మన నైనిక వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా డాన్సర్. ఈ అమ్మాయి డ్యాన్స్ చేసింది. మంచి యూట్యూబర్ కూడా, అంటే యూట్యూబ్లో కూడా డ్యాన్సులు చేస్తూ మంచి సబ్స్క్రైబర్లను కూడా సంపాదించుకున్నది. ఈ అమ్మాయి కూడా బాగానే పాపులర్ ఉంది. తనకు రోజుకి వచ్చేసి 25,000, వారానికి వచ్చేసి 1,75,000. అదే 15 వారాలు ఉంటే 25 లక్షల దాకా ఈ అమ్మాయి కూడా అందుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క అనగానే మనకు అందరికి బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఈ అమ్మాయి కూడా మంచు లక్ష్మిని వీడియోలను ఇమిటేషన్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా. తర్వాత ఆమె వాయిస్ని చేస్తుంటుంది. ఈమెకు వచ్చేసి రోజుకు యూట్యూబ్లో మంచి గుర్తింపు పొందినటువంటిది మోటివేషన్ స్పీకర్గా కూడా తను చేస్తున్నది. అదేవిధంగా రోజుకు వచ్చేసి 25,000, వీక్లీ వచ్చేసి 1,75,000. 15 వారాలు ఉంటే 25 లక్షల దాకా కూడా ఈ అమ్మాయి ఆ పారితోషికాన్ని అందుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష వచ్చేసి రోజుకు 30,000. శేఖర్ భాష వచ్చి రేడియో జాగ్గా పనిచేసిండు కదా. రేడియోలో తను వర్క్ చేశాడు. దాంట్లో వాయిస్ రీడర్గా వర్క్ చేశాడు. అదేవిధంగా తనకు వచ్చేసి రోజుకు 30,000, వారానికి వచ్చేసి 2 లక్షలు. 15 వారాలు ఉంటే 31,50,000 దాకా ఇతను కూడా అందుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకరు ఉన్నారు, ఎవరు, అభయ్ నవీన్ వచ్చేసి రోజుకు 30,000. అభయ్ నవీన్ తెలుసు కదా, మనకు పెళ్లి చూపులు మూవీలో మన అర్జున్ రెడ్డికి ఫ్రెండ్గా క్యారెక్టర్ ఇచ్చినటువంటి అభయ్ నవీన్. ఇతను కూడా యూట్యూబ్లో వెబ్ సిరీస్ యూట్యూబ్లో పాపులర్ పొందినటువంటి హీరోనే. తను కూడా రోజుకు 30,000, వీక్లీ వచ్చేసి 2 లక్షలు. 15 వారాలు ఉంటే 31,50,000 దాకా అందుకుంటాడు. ఇది బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్స్లు రోజుకు ఎంత తీసుకుంటారు, వారానికి ఎంత తీసుకుంటున్నారు, అదే 15 వారాలు ఉంటే ఎంత తీసుకుంటారు అన్నది ఈ వాళ్ళ ఏమంటారు వాళ్ళు ఉండే విధానం, అంటే ఎన్ని రోజులు ఉంటారో దాన్ని బట్టే వాళ్ళకి ఇచ్చేటువంటి పారితోషికం అండి. ఇది వాళ్ళ యొక్క వివరాలు. అదేవిధంగా నేను నెక్స్ట్ డైలీ రివ్యూస్ చెప్తుంటాను. ప్లీజ్ నా రివ్యూస్ని ఆదరించండి. కొంచెం నా రివ్యూస్ కనుక నచ్చినాయి అనుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.